ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ అధ్యాయంలో 3వ శ్లోకం, అంటే 2వ రోజు ఉదయం పూట మనము ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. నిన్న కృష్ణ భగవానుడు ఈయనని ఊరడించడం మొదలుపెట్టాడు. ఏంటయ్యా ఇది ఈ విధంగా చేస్తున్నావు, ఇది తగింది కాదు, నీలాంటి జ్ఞానవంతులకు దీనివల్ల నీకు అపకీర్తి కలుగుతుంది, ఇట్లా చేస్తున్నావు అన్నాడు. అని ఇంకా ఏమంటున్నాడంటే ఈ 3వ శ్లోకాన్ని చదువుదాం. క్లైబ్యం మాస్మగమః పార్థ వైతత్వ్య యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హే పరంతప, ఏమంటున్నాడు? తగదు. ఉపపద్యతే అంటే తగదు అర్జున, అధైర్యమును పొందకు, ఇది నీకు తగింది కాదు, నువ్వు వీరాది వీరుడివి, ఇట్లా అధైర్యపడుతూ ఉండడం అనేది మనం కూడా అంటాం కదా, అరే ధైర్యంగా ఉండాలి, ఇట్లుండవద్దు, లే మోహం గడుక్కో, ఏడవకు, అట్లా ఎందుకు చేస్తున్నావు, హుషారు ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా ఇంట్లో. అలాగా ఇక్కడ కృష్ణుడి లాంటి వాళ్ళు ఉండి ఊరడిస్తున్నారండి. మన పిల్లలకు ఎవరు చెప్తారు చెప్పండి? మనమే చెప్పాలి. మనం వెంట ఉండి ఇలా ఊరడిస్తూ వాళ్ళని ఉత్సాహపరవాలి, వాళ్ళు డౌన్ కాకుండా. అయినప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మనం పక్కన లేకుండా ఇంకా అరే 10 మార్కులే వచ్చినాయి ఏంటిదిరా నీకు, ఇంకా బాగా తెచ్చుకోవాలి, అది ఇది అని తిట్టి వాళ్ళ మనసును పాడు చేసినామనుకోండి, విరిచేసినామనుకోండి, వాళ్ళు పైకి రావడానికి ఇబ్బంది అవుతుంది. కొంత మనసు బలహీనత ఉన్నవాళ్ళు ఈ ర్యాంకుల వేటలో పడి ఇంకా దూరంగా హాస్టళ్ళల్లో ఉన్న పిల్లలు భరించుకోలేక, మనకు మొహం చూపించలేక, పాపము ఏమ్రా చదువుతున్నావా అని మనం గట్టిగా అడుగుతాం అనుకోండి ఫోన్లలో, వాళ్ళు నిజం చెప్పలేక, అబద్ధం చెప్పలేక, చదువుదామంటే చదవలేక ఈ టెన్షన్లలో ఆ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ కృష్ణ భగవాన్ లాంటి వాడు ఉన్నాడు కాబట్టి అంత పెద్ద యుద్ధంలో అర్జునుడిని నిలబెట్టిండు. ఇదే కౌన్సిలింగ్. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది తయారైండ్రు. డబ్బులు ఇచ్చి పెట్టుకొని పోయి కౌన్సిలింగ్ తీసుకుంటున్నాం. ఇంత మంచిగా ఇస్తారా వాళ్ళు? మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి. మన పిల్లల గురించి మనకు తెలుసు, ఎక్కడికో పంపిస్తే ఏం లాభం అండి? పుట్టిన పిల్లల దగ్గర నుంచే తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ పార్థ, నువ్వు అధైర్యపడకు, ఇది నీకు తగింది కాదు, నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు శత్రువులను పీడించేవాడివి. కానీ శత్రువులు వచ్చి కొట్టినా సరే నేను అస్త్రం పట్టాను, నేను పోరాడను అంటావా? నువ్వు ఎటువంటి వాడివి? ఇప్పుడు హనుమంతుడిని కూడా పొగిడితేనే కదా ఆయన సముద్రం దాటిపోయిండు. అట్లా నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచేయి అని ధైర్యం చెప్తూ ఉన్నాడు. హృదయ దౌర్బల్యం కలుగుతుంది. అప్పుడు మనస్తాపం కలిగినప్పుడు మనం అనునయించి వాళ్ళను బుజ్జగించి వెంట ఉండి వాళ్ళను స్కూల్ పోయినా సరే మన దగ్గర 10 రోజులు ఉంచుకొని వాళ్ళను స్థిరపరిచి ధైర్యాన్ని నింపి పంపించాలి. అప్పుడు వాళ్ళు ఇంకెప్పటికీ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోరు. అది మనం తెలుసుకోవాలి. అటువంటి పిల్లలకు ముందు ధైర్యం నింపడం ముఖ్యం. అందులో పాస్ కాదు, పాస్ ఫెయిల్ కాదు, మార్కులు ఎన్ని వచ్చాయన్నది కాదు, ఇది జీవితానికి అవసరమైనదన్నమాట. ఇక్కడ అసమంజసము, శ్రీకృష్ణుని అభిప్రాయము ఏంటి, ఈయన ఇలా కూర్చోవడం అన్నది సమంజసమేనా? అసలు ఏమైనా చిన్నపిల్లోడా, తెలిసి తెలియకనా? కాదు కదా.
అర్జునుడు అభిమన్యుడు కూడా వచ్చాడు, ఉప పాండవులు కూడా వచ్చిండ్రు యుద్ధానికి. అంటే వీళ్ళందరూ పెద్దోళ్ళే కదా. నాకు ఈ పురాణాలు చెప్పేవాళ్ళు కూడా చెప్తారు కదా, వీళ్ళు ఈ యుద్ధం చేసేటప్పటికీ అందరూ షష్ఠి పూర్తి చేసుకున్నారండి అని. మల్లాది చంద్రశేఖర శర్మ గారు చెప్తారు. వారి భారతంలో చాలా బాగుంటుంది కదా వింటూ ఉంటే. అందులో చెప్తారు అందరూ కూడా, అంటే అప్పుడు వయసు ఎక్కువగా జీవించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వీళ్ళు యువకులు అనమాట. అంటే వీళ్ళ పిల్లలు కూడా యుక్త వయసు వచ్చింది, వాళ్ళు అభిమన్యుడికి వివాహం కూడా జరిగింది, ఆయన కూడా యుద్ధానికి వచ్చిండు. అంటే ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అన్నట్టే కదా. మరి అటువంటి వాడు ఈ విధంగా హృదయ దౌర్బల్యాన్ని పొంది ఇలా ఉండడం అనేది అసమంజసం కదా. మరి క్లైబ్యం అంటే అధైర్యం అన్నమాట. ఇక్కడ నపుంసకత్వం అంటే ఏందిరా చేతగానవాడి గాజు దొడుకున్నావు అంటారు కొంతమంది. అంటే ఆడవాళ్ళు బలహీనంగా ఉంటారు అని. కానీ ఆడవాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు ఇప్పుడు, ఇంకా చాలా ఓవర్ స్ట్రాంగ్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు గాజులు దొడుకున్నావు అనడానికి కూడా లేదు, ఇంకా వేరే మాట. ఇక్కడ మరి స్త్రీ ఇంటిలోనే ఉంటుంది, సమరరంగానికి రాదు కాబట్టి ఆమెకు పోరాడే ప్రసక్తి ఉండదు. కానీ పురుషుడు పోరాడాలి కదా. నువ్వు పోరాడుతాను వచ్చినావు కదా, వచ్చినప్పుడు నువ్వు ఆడెక్కలాగా ఏడుస్తున్నావు ఏందిరా అంటారు. ఆడవాళ్ళు తొందరగా ఏడుస్తారు, బలహీనత, వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఉంటుంది, తొందరగా వాళ్ళు కరిగిపోతారు, ప్రేమ పడతారు, తల్లి హృదయం కాబట్టి స్త్రీత్వం అనేది అలా పొంగుతుంది. కాబట్టి ఇవాళ రేపు అది లేకుండా కర్కశంగా తయారవుతున్నారు, అది వేరే విషయము. కానీ ఇక్కడ అర్జునుడు ఆ విధంగా చేస్తున్నాడు అని కృష్ణ భగవానుడు అనునయిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు గిట్లా చేస్తావా, ఇదేం సమంజసము, ఇలా యుద్ధానికి వచ్చి ఈ విధంగా నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోడు, ఏమన్నా బాగుందా చెప్పు, ఎంత అపకీర్తి, దీనివల్ల నీకేం లాభం వస్తున్నది, నువ్వు శత్రువులను భయంకర వీరత్వంతో పీడించగలిగిన వాడివి, వాళ్ళను భయపెట్టాలి, నిన్ను చూసి వాళ్ళు భయపడుతుంటే నువ్వేమో భయపడి దాక్కుంటా నేను పోటీ చేయను, నేను అస్త్రం వాడను అంటున్నాయింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇది పెద్ద అంటే భారతంలోనే పెద్ద జోక్ అనమాట. అర్జునుడు వీరుడై పోరాడాలి, అన్నయ్య చెప్పు వెంటనే పోతా అనేటోడు ఇక్కడనేమో అమ్మో అమ్మో నేనైతే పోను, నేనైతే యుద్ధం చేయ అని రథం చాటుకు దాక్కుంటున్నాడంటే ఎంత అపహాస్యము, ఎంత సిగ్గుచేటు అని మెల్లమెల్లగా బుజ్జగిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఇతన్ని. ఇది 3వ శ్లోకానికి అర్థమండి. మరి దీని తర్వాత 4వ శ్లోకం ఈరోజు సాయంత్రం తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు.